ఆర్మీ పవన్ కళ్యాణ్ మొన్న ఎపిసోడ్ లో చేసిన నమ్మక ద్రోహం వల్ల ఈ రోజు హౌస్ మొత్తం గందరగోళంలో అయిపోయింది. ఇమాన్యువల్ కి ఆర్మీ పవన్ కళ్యాణ్ కి ఒక ఇష్యూ, సంజనా గారికి ఆర్మీ పవన్ కళ్యాణ్ కి ఇష్యూ. సంజనా గారేమో ఇంకా పర్సనల్ అటాకే అనమాట తనుజ పైన, మొత్తం అదే నడిచింది. నెక్స్ట్ ఇంకా ఒక టాస్క్ తో స్టార్ట్ అయింది, బట్ గొడవ మాత్రం ఆగలేదు. పర్సనల్ అటాకింగ్ వచ్చేసి చాలా ఎక్కువైంది అనమాట. అండ్ ఈ దివాళీ సందర్భంగా అందరూ క్రాకర్స్ పేలుస్తున్నారు కదా, కాల్చేటప్పుడు చాలా జాగ్రత్త అండి. బికాజ్ ఎందుకంటే నిన్న నేను కూడా చేత్తో ఇలా పేలుస్తున్న క్రమంలో నాకు కొంచెం ఎగిరి కన్ను దగ్గర పడింది, జస్ట్ మిస్ అన్నమాట. సో అందరూ చాలా కేర్ఫుల్ గా కాల్చుకోండి. హ్యాపీ దివాళీ, బిలేటెడ్ విషెస్. అండ్ ఎవరైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనియా టేల్స్. ఇంకా ఈ రోజు మనం ఎపిసోడ్ అప్డేట్ కి వచ్చాము అంటే, నిన్నది మొత్తం పర్సనల్ అటాకింగ్ గొడవ అంతా జరిగింది. ఒక పక్క టాస్క్ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. లాస్ట్ లో టాస్క్ కూడా పాస్ అయిపోయింది అనమాట. ఏమైంది అనేది ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటి అంటే, మనం అనుకున్నాం కదా లైక్ గౌరవ్ గారు ఎందుకు ఆయిషాని సేవ్ చేశారు అనేసి. అయితే ఇంకా మాధురి గారు వాళ్ళకి కూడా ఇదే డౌట్ అనమాట. ఇంకా మామూలుగా మాధురి గారు దివ్య గారు అడిగారు, ఎందుకు ఆయిషాని సేవ్ చేశావు అనేసి. అంటే వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకున్నారంట, లైక్ ఇమాన్యువల్ అండ్ ఆయిషా. అంటే ఇప్పుడు మాధురి గారు ఏమన్నారంటే, అక్కడ ఎక్కడ గౌరవ్ ని నామినేట్ చేస్తామని ఎవరి దగ్గర నుంచి రాలేదు అంటే, ఏమో ఇంకా నేను అలా సేవ్ చేశాను, ముందే మాట్లాడుకున్నాం కాబట్టి సేవ్ చేశాను అన్నట్లు గౌరవ్ చెప్పాడు. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఇంకా తనూజ చాలా కోపంలో ఉందన్నమాట. అంటే తను అక్కడ నన్ను నామినేట్ చేయలేదని, నామినేట్ చేసినప్పుడు అంత వాయిస్ ఎందుకు వచ్చింది ఇమాన్యువల్ కి అనేసి దివ్యతో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంది. ఇంకా మధ్యలో ఇమాన్యువల్ కూడా వచ్చాడు అనమాట. సో ఇమాన్యువల్ పాయింట్ ఏంటి అంటే, ఎక్కడా నన్ను సపోర్ట్ చేయలేదు అన్నావు కదా, నేను ఎన్ని టాస్క్ లో రింగ్ టాస్క్ లో కూడా నువ్వు అన్నావు నువ్వే ఏమో నాకు సపోర్ట్ చేసేది అనేసి. సో ఇలాంటి వాళ్ళతో నాకు సపోర్ట్ చేశాను అని నాకు అనిపిస్తుంది కదా. వాటర్ దీంట్లో కూడా నేను ఫస్ట్ బర్నీ గారు పోసాకే పోసాను అనేసి ఇంకా అక్కడ పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది. దివ్య చెప్తుంది లేదు ఫస్ట్ బర్నీ గారే పోసారనేసి. బట్ తనూజ ఏంటంటే, ఇక్కడ ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారో బాగా అర్థమవుతుంది, అమ్మ అమ్మ అనుకునేది కనిపించదు కానీ నేను నానా నానా అన్నదే కనిపిస్తుంది. ఎవరి బాండింగ్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరు సేఫ్ ప్లే వాళ్ళు ఆడుతున్నారు, కానీ ఫైనల్ గా నా మీద అటాక్ చేస్తున్నారు. తనుజ అయితే బాగా ఎమోషనల్ అయిపోయింది. లైక్ ఇమాన్యువల్ కి క్లియర్ గా చెప్తా ఉందన్నమాట. బట్ అక్కడ ఇమాన్యువల్ పాయింట్ ఏంటి అంటే, అవును నాకు ఆ పాయింట్ మీద నేను నామినేట్ చేద్దాం అనుకున్నా, కానీ నేను కాకుండా ఇన్ని రోజులు ఇట్లా ఆర్మీ పవన్ కళ్యాణ్ తనుజ ఇలా అన్నారు కాబట్టి ఆర్మీ పవన్ కళ్యాణ్ పాయింట్ పెడితే అది వేరేలా ఉంటది. సో అందుకని తను నామినేట్ చేస్తానన్నాడు కాబట్టి నేను చెప్పాను, కానీ వాళ్ళు ఇలా చేయలేదు కాబట్టి నేను పాయింట్ రేస్ చేశాను అనేసి ఇమాన్యువల్ పాయింట్ కరెక్టే. బికాస్ ఎందుకంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, వీళ్ళు ముగ్గురు తనూజ మీద పాయింట్ ఉంది అంటేనే ఓకే. ఇప్పుడు ఆల్రెడీ చూసాం బర్నీ గారు ఎలిమినేట్ అయిన దానికి ఆల్రెడీ హౌస్ లో అందరూ దివ్యాని ఒక పక్క అంటున్నారు, తనూజాని ఒక పక్క అంటున్నారు. అంటే నీ వల్లే వెళ్ళిపోయాడు, మీతో బాండ్స్ వల్లే వెళ్ళిపోయారు అనేసి. సో అలా కాకుండా ఆర్మీ పవన్ కళ్యాణ్ ఆ పాయింట్ పెడితే బయటకి ఒకలాగా వెళ్తది అంటే, అది ఆర్మీ పవన్ కళ్యాణ్ కే పాజిటివ్ అవుతుంది. లైక్ మంచి ఇలా బాండింగ్ అది ఇది అంటున్నారు కదా, బట్ స్టిల్ నామినేట్ చేశాడు అనేసి అలా అనుకున్నాడు. అంటే ఇమాన్యువల్ స్ట్రాటజీ, గేమ్ స్ట్రాటజీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మొన్న ఆది గారు చెప్పలేక లేడీ విన్నర్ అనేసి, సో అప్పటి నుంచి మనం చూడొచ్చు తనూజాకి చెప్పారు కాబట్టి ఇవంతా రైజ్ అవుతున్నట్లు ఒక సైడ్ అనిపిస్తుంది అనమాట. ఇంకేంటంటే ఇమాన్యువల్ కూడా మామూలుగా ఆర్మీ పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతున్నాడు అనమాట. ఆర్మీ పవన్ కళ్యాణ్ అన్నవాడు నామినేట్ చేస్తే తనూజ అని ఒకలా ఉంటది, నేను చెప్తే ఒకలాగా ఉంటది. అంటే పాపం ఆర్మీ పవన్ కళ్యాణ్ పాయింట్ ఏంటి, ఆల్రెడీ నామినేట్ చేసేసింది రమ్య, చాలా ఇష్యూస్ అంటే ఐ మీన్ నేను చెప్పాలనుకున్నవన్నీ కొన్ని చెప్పేసింది. సో ఇంకెందుకు అనేసి నేను సంజన గారిని నామినేట్ చేశాను అనేసి. అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, ఈ వీక్ అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చాక మీరు అసలు కనిపించట్లేదు హౌస్ లో అనేసి. సో కనిపించట్లేదు అని చెప్పాక 2 days అంటే అందుకే ఏమో ఈరోజు సంజన గారు ఐ మీన్ ఎపిసోడ్ మొత్తంలో సంజన గారే కనిపించారు. డెమోన్ పవన్ కూడా ఉన్నారు. ఓకే, అక్కడ అన్నది ఏంటంటే, డెమోన్ పవన్ రీతు నీకు చేసింది మోసం అయితే ఇప్పుడు నువ్వు నాకు చేసింది కూడా మోసమే అంటే అది 100% కరెక్ట్. బికాస్ ఇమాన్యువల్ నమ్మి ఇచ్చాడు. ఇమాన్యువల్ స్ట్రాటజీ ఏదైనా అయి ఉండొచ్చు, బట్ నమ్మి ఇచ్చాడు. ఆర్మీ పవన్ కళ్యాణ్ మరి లాస్ట్ కి మైండ్ ఎందుకు మార్చుకున్నాడో తెలియదు, కానీ దాని వల్ల ఏంటంటే ఆ మైండ్ మార్చుకొని సంజనాన్ని నామినేట్ చేయడం వల్ల సంజన గారు డైరెక్ట్ గా అటాక్ చేస్తే ఆర్మీ పవన్ కళ్యాణ్ చేయాలి, అటు ఇటు పోయి తనుజ మీద ఎక్కువ అటాకింగ్ అయిపోయింది అనమాట ఈ రోజు. అంటే ఇమాన్యువల్ కూడా అక్కడ అన్నాడు, అంటే ఇలాంటి వాళ్ళ కోసమా నేను నిలబడింది,
సో స్వీట్ పాయిజన్ లాగా అనేసి ఇంకా తనూజ అనడం ఏదేదో మాట్లాడేసుకున్నారనమాట. పెద్ద గొడవే అయింది. సో ఏంటంటే ఇక్కడ మామూలుగా రీతు సంథింగ్ ఏదో డిష్ వాషింగ్ క్రమంలో ఏదో చెయ్యనంటే గౌరవ్ ఏమో ఫుడ్ కట్ అన్నాడు. మాధురి గారేమో ఆడేవాడు ఫుడ్ కట్ అనడానికి, నేను ఇక్కడ రేషన్ మేనేజర్ని, కావాలంటే వాళ్ళ 3 రోటీస్ కట్ చేస్తా అని ఆమె కామెడీ వేలోనే చెప్పింది. పాపం గౌరవ్ అలా అంటారు, నేనా కెప్టెన్సీ బ్యాడ్జ్ ఎందుకు ఉంది, మాట్లాడండి అంటే పాపం సుమనన్న ఇక్కడ కొంచెం అంటే సుమనన్నకి గొడవలు ఇష్టం లేదనమాట. ఆవిడ కట్ చేసి అట్లా చేస్తే అప్పుడు అడుగుదాంలే వద్దులే అనేసి చెప్తారు. ఓకే. అండ్ ఇంకోటి లాస్ట్ వీక్ మాధురి గారిని మనం ఎంత నెగిటివ్ గా చూసామంటే ప్రతి దాంట్లో గొడవలు పడ్డం అది ఇది అది, కానీ ఈ రోజు మాత్రం బాగా అనిపించారనమాట. అండ్ ఈ వీక్ చాలా సైలెంట్ అయ్యారు. మేబీ వీకెండ్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కానీ హింట్స్ కానీ అర్థం చేసుకొని, అంటే మనం ఇలా నోరేసుకొని పడిపోకూడదు, మంచితనము ఉండాలి, గేముల్లో గేమ్ ఆడాలి అనుకున్నారో ఏమో తెలియదు, కానీ కొంచెం స్ట్రాటజీ మార్చి అయితే చేంజ్ అనేది అయితే లైట్ గా ఉంది. అండ్ పాయింట్స్ కూడా వ్యాలిడ్ పాయింట్స్, సపోర్ట్ చేయకుండా కరెక్ట్ పాయింట్ ఏది అంటే అదే మాట్లాడారు ఈ రోజు ఎపిసోడ్ లో అయితే. సో ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్, మాధురి గారు, ఇమాన్యుయల్ మామూలుగా సంజన గురించి తనుజ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారనమాట. అక్కడ ఏంటి అంటే ఇలా ఈ పాయింట్ మీద చేద్దాం అనుకున్నాను, బట్ ఓకే ఇంకా నేను వద్దు అనుకొని అలా చేశాను అనేసి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే గౌరవ్ ఆయిషా కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే రమ్య పర్సనల్ గా తనూజానే అటాక్ చేస్తా ఉందన్నమాట అని చెప్పిందంట కూడా. ఏంటంటే తను బయటకు వెళ్ళేంత వరకు నేను తననే నామినేట్ చేస్తాను అనేసి. ఇప్పుడు తనూజాని అనడానికి రమ్య ఎమోషనల్ పక్కన పెడితే బ్యాక్ బిచ్చింగ్ ఇవే చేస్తాను తప్పితే గేమ్ ఓకే, మొన్న ఛాన్స్ వచ్చినప్పుడు గేమ్ ఆడింది ఫైన్, బట్ కానీ బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడడం. బయట నువ్వు గేమ్ చూసొచ్చి పర్సనల్ అటాక్ చేస్తే అవ్వదు కదా, వాళ్ళు ఇన్ని రోజులు అక్కడ గేమ్ లో ఉన్నారు, ఎమోషన్స్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఆయిషా విషయంలో చెప్పారు, ఒక్క రోజుకే ఒక టాస్క్ లోనే మీకు అంత ఎమోషన్ ఉంటే వీళ్ళు ఇన్ని టాస్క్లు ఓడిపోయినప్పుడు ఖచ్చితంగా ఎమోషన్ ఉంటుంది. సో వాళ్ళు ఏదో డిస్కస్ చేసుకున్నారు. తర్వాత ఇంకా మామూలుగా సాంగ్ తో ఎంట్రీ అయిపోయింది. ఐ మీన్ సాంగ్, మార్నింగ్ సాంగ్ ప్లే చేశారు. ఈ సంజన గారు అంటే సంజన గారు మాధురి గారు కూర్చోన్నారనమాట ఆర్మీ పవన్ కళ్యాణ్ గురించి. అండ్ స్టేట్మెంట్ పాస్ చేసింది ఈజీగా ఆవిడ, ప్రొఫెషన్ అది ఇది అనేసి. ఆల్రెడీ వీకెండ్ లో చెప్పారు, వీడియో కూడా ప్లే చేశారు. మేబీ అందరి ముందు ప్లే చేయలేదు, బట్ ఆ వీడియో ప్లే చేశారని, ఆ డిస్కషన్ జరిగిందని ఆల్రెడీ అందరికీ తెలుసు. సంజన గారు ఏంటంటే లాస్ట్ వీక్ కనిపించట్లేదు అన్నారను మరేమో తెలియదు, కానీ ఈ రోజు మరీ ఎక్కువ కనిపించేశారు. అండ్ దట్ టు పాయింట్లెస్ దాంట్లో నెగిటివ్ గా కనిపించేశారు అనమాట. ఆమె నాటి పనులు చేసి ఎంటర్టైన్మెంట్ వేలో కనిపించడం వేరు, ఇక్కడ బేస్లెస్ పాయింట్ తీసుకొని అనవసరంగా ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం అనేది చాలా వేరనమాట. అక్కడ ఏంటంటే ఈజీగా ఒక పాయింట్ అనేసారు, అంటే వీళ్ళు ఫైర్ స్టార్మ్స్ వచ్చాక నిఖిల్ తో వెళ్ళిపోయింది అనేసి, సో నువ్వు తనతో మాట్లాడాలి అన్నట్లు, ఐ మీన్ తనని ఇంప్రెస్ చేయడానికి తను నామినేట్ చేయలేదు, మళ్ళీ వెళ్ళి మాట్లాడావు అది ఇది అనేసి. అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా ఇంకా రీతు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో ఏంటంటే మధ్యలో ఇంకా ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడు అనమాట. సరే వెనకుండి వినడం ఎందుకు, ముందుండే వింటాను అనేసి. అంటే సంజన గారు అదే పాయింట్, అంటే ఆవిడని నామినేట్ చేసింది ఆవిడ తీసుకోలేకపోయింది. ఇమాన్యుయల్ హర్ట్ అయిన విషయం ఫైన్, ఎందుకు అంటే ఇమాన్యుయల్ కి తనుజాన్ని నామినేట్ చేస్తానని అది తీసుకున్నాడు కాబట్టి చేయకుండా సంజన గారిని చేశారు, అది వాళ్ళిద్దరికి మంచి బాండ్ ఉంది కాబట్టి. ఇప్పుడు సంజన గారు కూడా ఒకప్పుడు నామినేషన్స్ చేశారు కదా, సిల్లీ నామినేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు అలాగే తీసుకొని ఉండొచ్చు కదా, బికాస్ వైల్డ్ కార్డ్స్ వచ్చాక మనం చూసాము అంటే ఎక్కువ వైల్డ్ కార్డ్స్ తో ఉండడం, మాధురి గారితో ఉండడం చూస్తూనే ఉన్నాం. అక్కడికి మాధురి గారు అంటూనే ఉన్నారు, పర్సనల్ విషయాలు తీసుకొని రావద్దు అనేసి చెప్తూనే ఉన్నారు. పర్సనల్ కాదు, గేమ్ విషయమే అనేసి చెప్తుంది. సో ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, ప్రొఫెషన్ గురించి మాట్లాడద్దు, మీకు అసలు ఆ రైటే లేదనేసి డిఫెండ్ చేసుకున్నాడు. బట్ సంజన గారు ఏంటంటే వచ్చిరని తెలుగులో ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఇది అటుపోయి ఇటుపోయి తనుజ గారి దగ్గరికి వెళ్ళింది. సో ఇంకా తనుజ అయితే ఫైర్ అనమాట, మిస్ సంజన గర్లాని గారు అనుకుంటూ వచ్చారు కిచెన్ లో ఉంటే. మీరు ఒక స్టేట్మెంట్ పాస్ చేసే ముందు ఆలోచించి పాస్ చేయండి, బికాస్ తనుజ బర్నీ గారు వెళ్ళిపోయాక ఈ 2 days లోనే తనుజ మీద అటాకింగ్ వచ్చేసి బాగా జరుగుతుంది అనమాట. అటు ఇమాన్యుయల్ ఇన్ని రోజులు క్లోజ్ గా ఉండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అటాకింగ్ చేసి, అంటే ఇది పర్సనల్ అటాక్ అని కాదు కానీ ఏదో సైడ్ నుంచి అటాక్ చేస్తున్నట్టే ఉంది. అండ్ క్లియర్ గా చెప్తుంది, అంటే నిఖిల్ గారు వచ్చాక నేను, అంటే నిఖిల్ ని తీసుకొచ్చి అడుగుతుంది అనమాట, నేను మీతో ఎప్పుడైనా పర్సనల్ గా వచ్చి కూర్చొని మాట్లాడానా,
అది ఇది అంటే నిఖిల్ గారు అలా ఏం లేదు, హౌస్ గురించే డిస్కస్ చేశామని చెప్తారు. సంజన గారు అక్కడ కూడా ఆ అమ్మాయి అది ఏదేదో మాట్లాడేస్తా ఉంది. అసలు అన్నెసరీ పాయింట్ మీద ఇంత ఇష్యూ లాస్ట్ వీక్ అంతా మనం అనుకున్నాం మాధురి గారు అంటే మ్యాటర్ లేని దానికి ఇంత గొడవలు ఇంత ఇష్యూస్ చేస్తున్నారు అనేసి. ఇప్పుడు ఏంటంటే సంజన గారు అదే చేశారనమాట. మాధురి గారు అక్కడికి చెప్తున్నారు అన్నారు అన్నారు అనేసి. ఇంకా తనుజ వచ్చేసి ముందు ఒక స్టేట్మెంట్ పాస్ చేసే ముందు ఆలోచించి పాస్ చేయండి, మైండ్ యువర్ వర్డ్స్ అనేసి. అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా మధ్యలో వచ్చాడు, మీరు ఆ మాట అన్నారు నేను ఉన్నాను అనేసి. సో అక్కడ ఇంకా ఏదేదో అన్నెసరీ థింగ్స్ డిస్కస్ చేసుకున్నారు. ఇంకా పాపం తనూజ ఎమోషనల్ అయింది. ఇక్కడ ఎమోషనల్ కరెక్టే అనిపించింది. బికాస్ ఏంటి అంటే అందరికీ అక్కడ బాండ్స్ 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 అనే ఉన్నారు. కానీ తనూజాదే మేబీ నానా నానా అని ఎక్కువ పోర్ట్రే అవ్వడము, ఈ పిల్ల అలగడం వల్ల ఎక్కువ పోర్ట్రే అవ్వడం వల్ల తెలియదు కానీ అది అయిపోయింది అనుకుంటే, ఇప్పుడు మళ్ళీ నిఖిల్ వచ్చాడనేసి ఆర్మీ పవన్ కళ్యాణ్ వదిలేయడం అనేది అయితే 100% రాంగ్ స్టేట్మెంట్. సో ఇంకా పాపం రీతుతో ఏదో షేర్ చేసుకుంటా అంటే బయటకి ఎలా పోర్ట్రే అవుతుంది, ఇక్కడ వీళ్ళే కదా చేసేది అది ఇది అని వీళ్ళేదో మాట్లాడుకుంటుంటే, ఇక్కడ సంజన గారు ఇప్పటిదాకా ప్రొఫెషన్ గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడారు. ఇక్కడికి వచ్చాక అక్కడ తనుజ అన్నది ఇలాంటి వాళ్ళ కోసమా సాక్రిఫైస్ చేసింది అనేసి. అంటే అక్కడ సంజన గారు మరీ నోరు వర్డ్ మాట పారేసుకున్నారు అనిపించింది. ఏంటంటే నువ్వేమీ నా కోసం సంవత్సరాలు కాఫీ మానేలేదు, టీవీ కెమెరా కోసం మానేసావు అంతే, ఇంకేం లేదు, ఆల్రెడీ 4 లోటాలు తాగేసావు కదా అన్నట్లు మాట్లాడారు. ఇక్కడ అస్సలు బాగా అనిపించలేదు. ఎందుకంటే తనకి కాఫీ అంటే ఎంత ఇష్టమో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తూనే ఉన్నాం. బట్ లోపలికి రావాలి అనే ఛాన్స్ ఉన్నప్పుడు కాఫీ హౌస్ లో ఉన్నన్ని రోజులు గివప్ చేయాలి అంటే తనుజ యాక్సెప్ట్ చేసింది, వాట్ ఎవర్ సాక్రిఫైస్. అండ్ సంజన గారు వచ్చేటప్పుడు అన్నారు వీళ్ళకి నేను నలుగురికి ఐ విల్ రిమెంబర్ దెమ్ అనేసి. బర్నీ గారి విషయంలో మనం అబ్జర్వ్ చేసాం, బర్నీ గారు సంజన గారికి చేసిన అన్యాయం ఏంటి ఆ బెడ్ టాస్క్ లో. అయినా కూడా ఆవిడ అంటే దివ్య వచ్చాక మాట్లాడట్లేదనో ఇంకోటో రీజన్ అనుకొని సంజన గారు బర్నీ గారి విషయంలో అలాగే అన్నారు, సాక్రిఫైస్ చేసిన వ్యక్తిని. ఇప్పుడు తనుజ విషయంలో అంతే, రీతు హెయిర్ కట్ చేసింది, రీతు గ్రేట్, రీతుని కావాలంటే నేను క్లాప్స్ కొడతాను అన్నట్లు, ఓకే కొట్టుకోండి క్లాప్స్ అనేసి ఇంక వదిలేసింది అనమాట. ఈ రోజు సంజన గారు కనిపించారు, బట్ బాగా నెగిటివ్ గా కనిపించారు అనమాట. ముందున్న సంజన గారే కావాలి కానీ ఇలా నెగిటివ్ గా పాయింట్లెస్ బేస్లెస్ దాంట్లో ఊరికే ఇంత గొడవ చేస్తా ఉంటే ఎంటర్టైనింగ్ అనిపించదు. అండ్ బయట కూడా కొంచెం ఓటింగ్స్ కానీ ఏదైనా కూడా తగ్గిపోతుందని నా ఫీలింగ్. మీకు ఎవరికన్నా సంజన గారి ఆర్గ్యుమెంట్ ఈ రోజు కరెక్ట్ అనిపిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మనకి సైలెంట్ సౌండ్ ఏదో వచ్చింది, టాస్క్ అనమాట. ఎందుకంటే ఇంకా కెప్టెన్సీ కోసం మళ్ళీ గొడవలు స్టార్ట్, గేములు స్టార్ట్ కదా. ఈసారి ఏంటంటే యూనిక్ గా అందరికి ఛాన్స్ వస్తుంది, బట్ స్టిల్ 2 లీడర్స్ ఫర్ ద గ్యాంగ్ అనమాట. దొంగతనం జరుగుతుంది, టాస్క్లు ఆడాలి, చాలా ఉండబోతుంది. అయితే మాధురి గారు అండ్ సంజన గారికి ఇది ఇచ్చారనమాట, ఐ మీన్ గ్యాంగ్స్టర్స్ గా. సంజన గారేమో సంజన సైలెన్సర్, మాస్ మాదిరి కరెక్ట్ గా పెట్టారు. కాకపోతే సైలెన్స్ అని ముట్టుకుంటే కాలుతుంది కదా, సో ఆ బేస్ లో పెట్టారనమాట. సో ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఎవరి టీంలో ఎక్కువ మందిని వాళ్ళు గ్యాదర్ చేసుకోగలరో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అండ్ గేమ్ ఆడినప్పుడు వీళ్ళకి మనీ వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే, ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద టాస్క్ ఎవరి దగ్గర మనీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి కంటెండర్షిప్ అయ్యేలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ గ్యాంగ్స్టర్స్ వచ్చేసి మనీ అనేది షేర్ చేసుకోవాలి టీమ్మేట్స్ తో. ఎంత ఎవరికి షేర్ చేస్తారు వాళ్ళు ఇంప్రెస్ చేసేదాన్ని బట్టి కానీ వాళ్ళు గేమ్ ఆడేదాన్ని బట్టి కానీ ఉంటుంది. ఇక్కడ మనం అనుకుంటాం సంజన గారి టీం కాబట్టి ఇమాన్యుయల్ సంజన టీంలో ఉంటారని అందరు అనుకుని ఉంటారు. బట్ ఇమాన్యుయల్ కి స్ట్రాటజీ కానీ ఏదైనా ఫస్ట్ డే నుంచి చూస్తున్నాం కదా, బాండే, గేమే అన్నట్లు ఉంటాడు. సో సంజన గారి టీంలో ఉంటే మమ్మీకి సపోర్ట్ అలా అంటారనేసి తెలివిగా మాధురి గారి టీంలో ఉన్నారనమాట. ఇక్కడ మనం మాధురి గారిది అంటే గెటప్ కానీ అంతా బాగుంది, అంటే కామెడీ యాంగిల్, డైలాగ్స్ వదలడం ఇక్కడ బాగా అనిపించింది. సో ఏంటంటే అందరికి కంటెండర్షిప్ అవకాశం వస్తుంది. బట్ అక్కడ ఏంటంటే గ్యాంగ్స్టర్ హ్యాండ్స్ లో ఉంటుంది అనమాట. వాళ్ళిద్దరికి కూడా ఛాన్స్ ఉంటుంది, అది రిమైనింగ్ వాళ్ళ హ్యాండ్స్ లో ఉంటుంది. బాగా పెట్టారు ఇదైతే. సో మన వాళ్ళంతా గెటప్స్ లో రెడీ అయ్యి వచ్చారు, అందరూ ఎక్సలెంట్ గా ఉన్నారు అనమాట. ఇమాన్యువల్ ఏమో నల్ల బాలు నల్ల త్రాచు లెక్క మ్యానరిజం చూపించమంటే ఏదో రింగ్ ఇట్లా పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు గొడవలు అయిపోయాయి, ఇంకా నుంచి కొంచెం గేమ్ కామెడీ స్టార్ట్ అయిందనమాట. ఓకే అది డెమోన్ పవన్ ఏమో సైకో సాంబా అని ఏదో మ్యానరిజం చూపించాడు, కామెడీ కనిపించింది అనమాట. సాయి ఏమో ఉప్పాడ స్మగ్లింగ్ సీను, ఓకే ఏదో ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పి కూర్చున్నాడు. నిఖిల్ ఏమో షుగర్ శంకర్ అనేసి క్యూట్ గా చెప్పెళ్ళాడు. టిల్లు బావ ఆడపిల్లలకి అందరికీ బావ.
తనూజ అన్నమాట. తనూజ గెటప్ కూడా క్యూట్ గా ఉంది. దివ్య ఏమో రిచ్ రిచ్ రామలక్ష్మి డైలాగ్ కూడా అదిరిపోయింది. రమ్య రామ్ పిల్లి నా పోరి కోసం దొంగతనం, అంటే వాళ్ళ పోరి కోసం ఆమె దొంగతనం చేస్తుంది అనమాట. ఏమంత రమ్య గెటప్ ఓకే గానీ డైలాగ్ ఏమంత అనిపించలేదు. సుమన్ గారి గెటప్ అయితే అదిరిపోయిందండి. కత్తి కాంతారా అనేసి ఏదో గెటప్ పెట్టుకుని కళ్ళు కొట్టాడు. ఇమానువల్ అక్కడ అన్నాడు అనమాట, అన్న నువ్వు మామూలుగానే కళ్ళు కొడితే అట్టుంటుంది, అదేంటన్నా మ్యానరిజం అనేసి. ఇంకా సంజన గారు తెలిసిందే సైలెన్సర్. ఆ సో వీళ్ళు డైలాగ్స్ అది ఇది చెప్పుకుంటూ ఉన్నారనమాట. సాయి, తనూజ అండ్ రీతు ఇమాన్యువల్ గురించి డిస్కషన్. అంటే సేమ్ మనం అనుకున్నాం కదా స్ట్రాటజీ ప్రకారంగా, కాకపోతే మనం చూసుకొని ఉండాలి ఎక్కడ చీట్ చేస్తాడని. ఇమాన్యువల్ అయితే చీట్ చేయడని అనిపిస్తుంది, బికాస్ తన గేమ్ తను ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు, వాళ్ళ మమ్మీకి ఏదో హెల్ప్ చేయాలని అయితే చేయడనమాట. ఇమాన్యువల్ అంటే చెప్తున్నారు, సంజనాకి చెప్తున్నాడు అనమాట, ఇమాన్యువల్ నీ సైడ్ వాళ్ళని చెక్ చేసుకో అది ఇది అనేసి ముందు జాగ్రత్త చెప్తున్నాడు. ఇక్కడ గేమ్ ఏంటి అంటే డివైడ్ అయి ఉన్నారు. మధ్యలో పాపం సుమనన్న రీతు డిస్కషన్ అనమాట, డబ్బులు దొంగతనం చేసేద్దామా, ఆమె దగ్గర దొంగతనం చేసేద్దాం అంటే, మళ్ళీ ఒకవేళ ఆ టీంలోకి వెళ్ళాలంటే మళ్ళీ రానిరేమో అన్న అంటే, అయినా మనం దొంగలమే కదా చెయ్యొచ్చులే అనేసి ఏదో చిన్నపాటి ప్లానే వేశారు. కానీ లాస్ట్కి ఆ ప్లాన్ రివర్స్ అయ్యి రివర్స్ క్యాండిడేట్స్ చేశారనమాట. అయితే ఇక్కడ గోలీ సోడాస్ 50 గోలీ సోడాస్ పెడతారు, అన్ని గోలీ సోడాలు కొట్టాలి ఒకరు కొట్టేసిన తర్వాత తాగడం స్టార్ట్ చేయాలి. 30 తాగాలి బజర్ కొట్టే లోపు. 30 అంటే సంథింగ్ 30 అరౌండ్ 30 తాగాలి. సో ఇక్కడ చేసిన మాధురి గారు తెలివిగా ఆర్మీని అండ్ ఇమాన్యువల్ ని, బికాస్ మీ ఇద్దరు పెయిర్ గేమ్ లో కానీ చాలా బాగుంటుంది, గివప్ ఇకుండా బాగా ఆడతారు, సో నేను మీ ఇద్దరిని నమ్మి పంపిస్తున్నాను అనేసి చెప్తుంది. మనము చూసాం అంటే వాళ్ళిద్దరు పేరు పైన గేమ్స్ అదరగొట్టేశారు, ఫైనల్ గా విన్ అయ్యారు కూడా. ఇటు సైడ్ జరిగిన మిస్టేక్ ఏంటంటే నిఖిల్ కూడా ఉన్నాడు కదా టీంలో, డెమోన్ పవన్ అండ్ రమ్యాన్ సెలెక్ట్ చేసుకున్నారు సంజన గారు. కొంచెం ఇంకెవరినన్నా కొంచెం ఎక్కువ తాగగలిగే వాళ్ళు, ఫుడ్ ఎక్కువ తీసుకునే జిమ్ బాడీ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది, బట్ స్టిల్ స్టార్ట్ చేశారనమాట. వీళ్ళిద్దరే సంచాలకులు, వీళ్ళకు వీళ్ళు, సంజన గారేమో అటు, మాధురి గారేమో ఇటు. ఓకే, ఇక్కడ ఏంటి అంటే విన్ అయిన టీమ్ లూజ్ అయిన టీం నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళని రోస్ట్ చేయొచ్చు అనమాట. అంటే కామెడీగా కానీ లేకపోతే స్విమ్మింగ్ పూల్ లో పడేయడం అలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు. సో ఇంకా బజర్ స్టార్ట్ అయింది. గోళీలు 2 హ్యాండ్స్ తో డెమోన్ పవన్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ భలే కొట్టేస్తున్నారు. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫస్ట్ కంప్లీట్ చేశాడు అనమాట. ఇంకా సోడాలు తాగడం స్టార్ట్ చేశారు. పర్లేదు అంటే సోడా మనం 1-2 తాగితేనే మనకి కొంచెం ఇదిగా అనిపిస్తుంది కదా. డెమాన్ పవన్ అయితే పాపం ఇంకా కూర్చునేసాడు అనమాట. బట్ ఇమాన్యువల్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ అయితే అదరగొట్టేశారు. ఫైనల్ గా 22 సోడాస్ తాగారు. వీళ్ళు కూడా తక్కువేం కాదు, బట్ 16 సోడాస్ తాగగలిగారు అనమాట. సో వీళ్ళు విన్ అయ్యారు కాబట్టి వీళ్ళకి క్యాష్ వచ్చింది, క్యాష్ కలెక్ట్ చేసుకున్నారు. ఇంకా పాపం టీమ్మేట్స్ అందరూ నాకు ఇవ్వు అని ఏదో రిక్వెస్ట్ చేసుకుని 100 అలా వచ్చాయి అనమాట. మాధురి గారిని అయితే డైలాగులు ఇక్కడ ఏంటి, మాధురి అక్క తోపు అది ఇది అనేసి, రాముని పాపం ఏదో పొగుడు ఇస్తాననేసి అంటే రాము ఏదో డైలాగ్ హైగా స్టార్ట్ చేశాడు, లాస్ట్ తుస్మనిపించేశాడు, -100 అంట. ఓకే, ఇంకా ఫైనల్ గా అయిపోయింది. వీళ్ళు మాధురి గారి టీం వాళ్ళు వచ్చేసి సంజన గారిని సెలెక్ట్ చేసుకున్నారు స్విమ్మింగ్ పూల్ లో వేయడానికి. ఇంకా మైక్ తీసేసి ఆమె వద్దు ఏదో సంథింగ్ కామెడీ చేస్తా ఇంకా స్విమ్మింగ్ పూల్ లో అయితే వేసేసారనమాట. ఇక్కడ ఇందాక రీతు అండ్ సుమన్ అన్న డిస్కస్ చేసుకున్నారు కదా క్యాష్ దొబ్బేయాలనేసి. ఫైనల్ గా ఏంటంటే సుమన్ అన్న తనుజ క్యాష్ తీసేశారనమాట స్టోర్ రూమ్ నుంచి. సో ఇంకా సంజన గారు మాధురి గారిని అడుగుతున్నారు, క్యాష్ ఎవరు తీసారు చెప్పండి అంటే, నాకేం తెలుసు నన్ను అడుగుతున్నావు అనేసి అంటే, మీ టీమ్మేట్సే అనేసి అంటే, తనుజ అక్కడికి అంటుంది ఇమాన్యువల్ సైగ చేశాడు నన్ను చూపించాడు అనేసి చెప్తుంది. కానీ ఏంటంటే మాధురి గారు అలా ఏం లేదులే చూపించలేదులే నువ్వు చూసావా అంటే, లేదు అనేసి అనుకున్నారు. గౌరవ్ అంటాడు తనుజ లైక్ స్టోర్ రూమ్ నుంచి బయటకు వచ్చింది తనే తీసిందేమో అనేసి. సంజన గారు ఇక్కడ ఏంటంటే అది దొంగల టాస్క్ కదా, మేబీ వాళ్ళు దొంగతనం చేశారు, మీరు ఐడెంటిఫై చేయడమో లేకపోతే మీరు మీ క్యాష్ ని జాగ్రత్తగా పెట్టుకోవడమో చేసుకోవాలి. ఇప్పుడు మాధురి గారు ఏం చేస్తున్నారు, క్యాష్ చేతిలోనే పట్టుకొని ఉందామా, బట్ వీళ్ళు అక్కడ పెట్టడం వల్ల క్యాష్ పట్టుకోవడం రాదు అది ఇది అని అనుకున్నారు. సంజన గారు ఏంటంటే ఇంకా మేము గేమే ఆడమన్నారు. వీళ్ళు ఏంటంటే ఓకే ఆడకపోతే ఓకే, యునానిమస్ గా మేమే కంటెండర్స్ అవుతాం కదా అంటే, ఓకే మీరే ఆడుకోండి అనేసి వెళ్ళిపోతారనమాట. అంటే ఒక గేమే కదా అయిపోయింది, ఒక గేమ్ కే మీరు అలిగి వెళ్ళిపోతే కరెక్ట్ కాదు కదా. బికాస్ మీరు ఒకరే కాదు, మీ టీంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కంటెండర్ అవ్వాలని ఛాన్స్ వాళ్ళకి రావాలి కదా. మీరు ఒక్క డెసిషన్ తీసుకొని అలా చెప్పడం అయితే కరెక్ట్ కాదండి. నెక్స్ట్ ఆవిడ ఒప్పుకుంటుందా మళ్ళీ గేమ్ కి అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి, ఆ మళ్ళీ వెళ్ళిపోయినంత మాత్రం టీమ్మేట్స్ ఒప్పుకోరు కదా. సో నెక్స్ట్ ఏం జరిగిందనేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.